హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా మామ పెళ్ళి ఉందన్నమాట. సో అప్పుడు నేను ఒక వ్లాగ్ అయితే పెట్టాను, మా మామయ్య పెళ్ళి అని చెప్పేసి. సో అది పెద్ద అయినదనమాట, పెద్ద మామది. ఇప్పుడు సెకండ్ మామ మ్యారేజ్ అనమాట. సో ఇంకా సేమ్ విలేజ్కి వెళ్తున్నాం, పిట్లగూడెం అనమాట. ఇంకా కార్ అయితే రిపేర్ ఉంది, సో అందుకని కార్ లేదనమాట. అందుకే బస్సులో అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా బస్సులో జర్నీ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ఉన్న ఊరంట, చింతపల్లి. సో ఇంకా ఇప్పుడైతే ఇట్లా ట్రావెల్ అయితే చేస్తున్నాం. మొత్తం బ్లాగ్ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మొత్తం నా హెయిర్ అయితే మొత్తం పాడైపోయింది అనమాట, ఇంకా గాలికి మొత్తం అనమాట. ఇంకా వెళ్ళగానే మాకైతే ఫస్ట్ సీట్ అయితే దొరికింది బాగానే. ఇంకా వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి వేరే విలేజ్ అనమాట. ఇంకా అక్కడ దిగాము మేము. ఇక్కడికి రాగానే మామయ్య అయితే వస్తా అని చెప్పాడనమాట కార్ తీసుకొని. ఇప్పుడు ఈ బస్సు వచ్చింది కదా, మేము నార్మల్గా వీడియో తీసుకుంటున్నాం, కానీ ఈ బస్సులోనే మా తాతయ్య ఉన్నాడనమాట. సో తాతయ్య స్కూల్కి వెళ్ళి వర్క్ చూసుకొని అక్కడ నుంచి బస్సులో అయితే వస్తున్నాడనమాట. ఇంకా సడన్గా చూసి అయితే మేము షాక్ అయ్యాము. సో అనుకోకుండా అందరం ఒకటేసారి కలుసుకున్నాం అనమాట. ఇంకా మామయ్యకి అయితే కాల్ చేసాం, మామయ్య అయితే ఇప్పుడే వచ్చాడనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. సో ఇవన్నీ వీడియోస్ కొంచెం చాలా రోజులు, అంటే ఒక 10 days బ్యాక్ వీడియోస్ అనమాట ఇవన్నీ. బట్ నేనైతే ఎడిట్ చేయలేదు, ఇంకా ఇప్పుడు టైం దొరికినప్పుడు ఎడిట్ చేసుకొని అయితే పోస్ట్ చేశాను అనమాట. సో ఇవి వచ్చేసి ఒక 10 days బ్యాక్ వీడియోస్ అనమాట. అండ్ ఇంకా ఇప్పుడే అయితే రీచ్ అయిపోయామన్నమాట అమ్మమ్మ ఇంటికి. ఇంకా ఈ అబ్బాయి ఎవరంటే మా ఫస్ట్ బాంబర్ది అనమాట. సో మా అమ్మయ్య కొడుకు అనమాట. సో చూడండి ఎలా చూస్తున్నాడో. అస్సలు రాగానే కొంచెం అలవాట్లేదు కదా, కొత్త వాళ్ళం కదా. సో ఇంకా అలానే చూసాడనమాట. దాని తర్వాత కొంచెం అలవాటు అయ్యాడు మాకు. అండ్ ఇంకా కాసేపు అలా ఆడిపించుకుంటూ కూర్చున్నాం. సో ఇంకా అమ్మమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళందరూ వచ్చారు, కానీ వాళ్ళందరూ బయటికి వెళ్ళారనమాట షాపింగ్కి అని చెప్పేసి, బ్యాంగిల్స్కి అవి ఇవి తెచ్చుకోవాలని చెప్పేసి. ఇంకా మేము వచ్చేసరికి ఎవ్వరు లేకుండే మేమే ఉన్నామన్నమాట. ఇంకా బయట అయితే కూర్చొని అయితే ఉన్నాం. మంచిగా విలేజ్లో అయితే చల్ల గాలి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ చూడండి పక్కకి మా చెల్లి ఇంకా చాలా స్టైల్స్ అనమాట. ఇంకా చూడండి అక్కడ అందరు పసుపు పెట్టుకుంటున్నారు కదా కాళ్ళకి, తను కూడా పెట్టుకోవడానికి రెడీగా నిల్చుంది పక్కకైతే. ఇంకా వచ్చి అయితే పెట్టుకుంటాను. చూసారా మా చెల్లి అసలు తక్కువది కాదు. సో ఇంకా మా అమ్మమ్మ వాళ్ళైతే అందరు షాపింగ్ అయితే చేసుకొని అయితే వచ్చారనమాట ఇప్పుడే. ఇంకా మా మమ్మీ వాళ్ళ తాతయ్య అనమాట, అమ్మమ్మ వాళ్ళ డాడీ. ఇంకా అందరు వచ్చి ఎప్పుడు వచ్చారని అడుగుతున్నాం. మేమేమో ఇక్కడ మంచిగా బయట మడత మంచంలో ఉంటుంది కదా, అది వేసుకొని కూర్చొని వీడియో అయితే తీస్తున్నాం అనమాట అందరినీ. ఇంకా మా పిన్నులు అందరూ ఒకటేసారి వచ్చారనమాట. సో ఇంకా ఎప్పుడైతే వచ్చారనమాట ఫ్రెండ్స్ అందరూ. ఇంకా రాగానే ఇక్కడ కూర్చొని బయట బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నారనమాట. నేను వచ్చేసి టెర్రస్ పైకి వచ్చాను అనమాట. హల్దీది మొత్తం డెకరేషన్ చేస్తారు కదా, ఇట్లా ఎలా చేస్తారో చూద్దామని చెప్పేసి ఇంకా పైకి అయితే వచ్చాను ఇప్పుడే. ఇంకా వీళ్ళు డిట్టు, ఇంకా మా నాని మామలు అనమాట. మామలు అవుతారు బట్ నాకంటే చిన్న అనమాట. ఇంకా వాళ్ళందరూ కలిసి అయితే ఆడుకుంటున్నారనమాట, క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇంకా డాడీ కూడా బైక్ వచ్చాడు, మంచిగా గాలి వస్తుంది కూర్చుందామని చెప్పేసి. ఇంకా డిజైన్ అయితే అక్కడ డెకరేషన్ కూడా చూద్దామని అయితే వచ్చామన్నమాట. ఇంకా నేను పైకి వచ్చాను కదా, కింద బ్యాంగిల్స్ చేసుకోలే. ఇంకా మమ్మీ నా కోసం అని చెప్పేసి పైకి బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చిందనమాట. ఇంకా ఒక్కొక్క సైజులో ఉంది. మా మామయ్య కష్టపడి వేసాడనమాట. కొన్ని అయితే చాలా టైట్ ఉన్నాయి, కొన్ని అయితే చాలా లూజ్ ఉన్నాయి. ఇంకేదో ఒకటి అనేది తీసుకున్నాను అనమాట. కరెక్ట్ సైజ్ అయితే తీసుకురాలేదు మమ్మీ పైకి. అండ్ ఇంకా కిందకి అయితే వచ్చేసాము అప్పుడు. ఇంకా ఫస్ట్ కింద పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పైన ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే చేస్తారు కదా. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామని అయితే చేస్తున్నారు కింద పెళ్లి కొడుకుని చేయడము. కౌసల్య కుమరుడంట కొమ్మలాల ఆజాను బాహు
రాణీలలామకు తగ్గ చోడువాడే నన్ని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులార చూడాలని కలిగి సీతమ్మ వేచే గుమ్మలాల ఈడు తోడు బాగానే ఉంటుందండి చూసేగానే లగ్గాలే పెట్టించండి కోదండ రాముడంట కొమ్మలాల వాడు కౌసల్య కుమరుడంట కొమ్మలాల ఆజాను బాహుడంట అమ్మలాల వాడు అరవింద నేత్రుడంట అమ్మలాల రమణీయలామకు తగ్గ చూడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులార చూడాలని కలిగి సీతమ్మ వేచే గుమ్మలాల సుబ్బి సుబ్బి సుహూర్తం వచ్చిందండి దివ్వి దివ్వి దివ్విట్టం తెచ్చిందండి సుబ్బి సుబ్బి సుహూర్తం వచ్చిందండి దివ్వి దివ్వి దివ్విట్టం తెచ్చిందండి రేపో మాపో పప్పన్నం పెడతామండి ఊరు వాడ జనమంతా దీవించండి. సో కింద అయితే పెళ్ళి కొడుకుని చేయడం కంప్లీట్ అయింది. అండ్ ఇంకా మళ్ళీ లోపల అవన్నీ డ్రెస్ ఏమైనా డ్రెస్ ఇంకా గోల్డెస్ అవన్నీ పెడతారు కదా, ఇంకా ఆ ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా మమ్మీ పిన్ని ఇంకా మా అత్త అనమాట, మా పెద్దత్త. అండ్ వీళ్ళు ముగ్గురు అయితే స్వీట్లకైతే కొట్టుకుంటున్నారు అనమాట. అంటే స్వీట్ బాక్స్ అన్నీ తేవగానే అయిపోతున్నాయి, అందరు తినేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అది మామయ్యకి పెడతారు కదా ఫొటోస్ దిగేటప్పుడు, దానికోసం తెచ్చుకుంటే అన్నీ అయిపోతున్నాయి అనమాట. సో ఇంకా అట్లా అని చెప్పేసి వీళ్ళైతే గొడవ పడుతున్నారు ముగ్గురు, అంటే ఫన్నీగా. ఇంకా ఇప్పుడు లోపలికి వచ్చి అయితే అందరూ ఇంకా మళ్ళీ కొంచెం రెడీ అవుతున్నారు అందరూ. సో ఇప్పుడు అయిపోయిందనమాట ఫ్రెండ్స్ పెళ్లి కొడుకుని చేయడం. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 1:10 అవుతుంది నైట్ అనమాట. ఇంకా ఇప్పుడు మామయ్య వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా అక్కడ, ఆ ఊళ్ళో వాళ్ళే, ఇంకా వాళ్ళు కూడా పెళ్లి కొడుకుని చేస్తా అని చెప్పారనమాట. సో ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. అక్కడ మళ్ళీ పెళ్లి కొడుకుని చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత హల్దీ ఫంక్షన్ అనమాట. సో ఇంకా ఇప్పుడైతే వీళ్ళైతే వెళ్తున్నారు అనమాట దగ్గరనే, కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా, ఒక 1 hour అలా 45 minutes పట్టింది వాళ్ళు రావడానికి. మళ్ళీ వచ్చాక హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. సో ఇంకా ఇప్పుడైతే వచ్చారు, పైకి అయితే వచ్చామన్నమాట. సో ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది నైట్.
ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ మా అమ్మాయిని అయితే ఫొటోస్ తీస్తున్నారు. ఫొటోస్ తీసాక ఇంకా మేమైతే హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తాము. సో ఇంకా మేము స్టార్ట్ చేసేసరికి 2-2:30 అయింది నైట్ హల్దీ. ఇంకా ఆ టైం వరకు అయితే చాలాసేపు వెయిట్ చేసాం. బట్ ఇంకా లేట్ అయిపోయింది కదా, అప్పటి వరకు డాడీ, తాతయ్యలు, మామయ్యలు కూడా, ఇంకా మా సందీప్ మామయ్య కూడా పడుకున్నాడు అనమాట. ఇంకా సౌండ్స్కి లేచాడు. ఇంకా డాడీ వాళ్ళందరూ, తాతయ్య వాళ్ళందరూ పడుకున్నారు. ఇంకా వాళ్ళని లేపినా లేసి అంత లేరు అనమాట, చాలా టైర్డ్ అయిపోయి పడుకున్నారు. ఇంకా వాళ్ళని అయితే ఇంకేం లేపలేదు. ఓన్లీ అమ్మమ్మ వాళ్ళు, ఇంకా మమ్మీ, పిన్ని, అత్త, ఇంకా మామయ్య అనమాట, మామలు మేమే ఉండి ఇంకా ఏదో చేసేసామన్నమాట హల్దీ. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్ళికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. సో ఇంకా హల్దీ అయిపోయిందనమాట, కిందకి వచ్చాము. సో ఇంకా అప్పుడైతే ఒకరోజు ముందే తీసుకొస్తారంట కదా వెళ్ళి కూతురిని ఇంటికి. సో ఇంకా మా అత్తనైతే తీసుకొస్తున్నారనమాట నైట్. ఇంకా ఇప్పుడైతే ఇలా సౌండ్స్ ఏమంటారు, బ్యాండ్ కొట్టుకుంటూ తీసుకొస్తున్నారంట మా తాతయ్యలు. అండ్ ఇంకా ఇప్పుడైతే లోపలికి అయితే వస్తున్నారు వాళ్ళు. అంత తీసినాక చేద్దాం. సో ఇంకా మా అమ్మాయి అయితే పెట్టమంటేనేమో నా వల్ల కాదు అని అయితే అంటుంది అనమాట. ఇంకా మళ్ళీ మా పిన్ని పెడితేనేమో కామెంట్స్ ఇస్తుంది, మళ్ళీ అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పేసి. సో ఇంకా అందుకే అంటున్నాను అనమాట, బ్యాక్ సైడ్ బాగాలేదు, ఫ్రంటే బాగా వచ్చిందని ఇట్లా కామెడీ చేసుకుంటా చేస్తున్నారనమాట. ఆగం చేస్తుంది, పెట్టరా అనుకోండి, పెట్టింది చూడు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. పాపం మా మరదలేమో భలే. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మ్యారేజ్ వీడియో అయితే పెడతాను అనమాట, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.